వెల్కమ్ టు మన సెమీకండక్టర్. ఈరోజు మనము మన సెమీకండక్టర్లో సిస్టమ్ వెరిలాగ్ సిరీస్లో ఒక క్లాస్ని బేస్ క్లాస్ని మనము ఓవర్ రైడ్ ఎలా చేస్తాం, దాంట్లో ఉన్న మెంబర్స్ని ప్రాపర్టీస్ని కానీ మెథడ్స్ని కానీ ఎలా చేస్తాము అని అంటే సింపుల్గా ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ ప్రీవియస్ వీడియోలో అయితే మనం చూసాం కదా, అది యూస్ చేసుకుని చేస్తాం అనమాట. సో ఇప్పుడు మనకి క్లాస్ ఏ అనేది ఉంది. దీంట్లో ఇంట్ డేటా అని ఉందనుకుందాం. అండ్ టాస్క్ ఉంది ఒకటి మనకి, ఏంటి ఇది ప్రింట్ టాస్క్ అనమాట. ఓకే, సో ఎండ్ క్లాస్, ఇక్కడ ఈ టాస్క్ ఎండ్ చేస్తున్నాం. దీంట్లో డిస్ప్లే చేస్తున్నాం ఏంటి డేటాని. ఓకే, సో ఇప్పుడు మనము ఈ క్లాస్లో ఉండే ఈ పర్టికులర్ డేటాని అండ్ ఈ పర్టికులర్ ప్రింట్ స్టేట్మెంట్ని ఓవర్ రైడ్ చేయాలి అని అంటే ఏంటంటే ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్. సో క్లాస్ బిని తీసుకుని ఇది చైల్డ్ క్లాస్ లాగా మనము అనుకుని క్లాస్ ఏని మనము ఇక్కడ ఇన్హెరిట్ చేసుకోవాలి క్లాస్ బికి. సో అండ్ క్లాస్, సో ఇక్కడ సేమ్ నేమ్తో మనము జస్ట్ మళ్ళీ సేమ్ నేమ్తో ఇక్కడ ఈ ప్రాపర్టీ ఇచ్చేస్తే ఇది ఓవర్ రైడ్ అయిపోతుంది అనమాట మనము ఈ ఆబ్జెక్ట్ యూజ్ చేసినప్పుడు. ఓకే, సో మనకి ఇక్కడ ఇంకోటి ఏంటి టాస్క్ ప్రింట్ ఎండ్ టాస్క్ $display డేటా. ఇప్పుడు మనకు మాడ్యూల్ ఉంది, మాడ్యూల్ అండ్ మాడ్యూల్. దీంట్లో మనము ఫస్ట్ ఇనీషియల్ బిగిన్ అండ్ సో దీంట్లో నేను ఫస్ట్ ఈ క్లాస్ అంటే బి క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ తీసుకుంటున్నాను. ఏంటి అని అంటే స్మాల్ బి అనే ఆబ్జెక్ట్. దీనికి నేను ఒక హ్యాండిల్ తీసుకుని ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను ఈ పర్టికులర్ క్లాస్కి. ఓకే, యూజింగ్ కన్స్ట్రక్టర్ అనమాట. ఓకే, ఇక్కడ మనం ఇప్పుడు ఈ పర్టికులర్ హ్యాండిల్ యూజ్ చేసుకుని డేటా ఒక వాల్యూ 10 అని ఇస్తే అండ్ b.print అని ఇస్తే ఏమవుతుందంటే ఓన్లీ ఇవే ప్రింట్ అవుతాయి. సేమ్ నేమ్ ఉన్నంత మాత్రాన ఇక్కడ మనము ఈ నేమ్కి ఏమీ రాయలేమన్నమాట, ఎందుకంటే ఓవర్ రైడ్ అయిపోయింది ఈ పర్టికులర్ ప్రాపర్టీ ఆర్ ఈ పర్టికులర్ మెథడ్ కూడా. సేమ్ నేమ్ ఇవ్వగానే ఇక్కడ ఓవర్ రైడ్ అయిపోతున్నాయి అన్నమాట. సో ఈ ప్రింట్ని కూడా నేను ప్రింట్ చేసినప్పుడు నాకు 10 అని మాత్రమే ప్రింట్ అవుతుంది, అది కూడా ఈ లైన్ నుంచి ప్రింట్ అవుతుంది. అదే మనకు ఈ ప్రింట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అని మనం అనుకుంటే అప్పుడు ఏం చేస్తాము మనము అంటే సింపుల్గా ఈ క్లాస్కి మనము హ్యాండిల్ క్రియేట్ చేసుకోవాలి. ఎలాగ క్రియేట్ చేస్తాం మనము ఏ అనే క్లాస్కి హ్యాండిల్ స్మాల్ ఏ తీసుకుని ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుంటే దానికి ఒక మెమొరీ అలొకేట్ అవుతుంది. అప్పుడు మనము a.data అని ఒకవేళ 10 అని ఇస్తే అండ్ ఆల్సో ఇది కూడా ఉందనుకుందాం, అంటే b.data = 20 అని ఉందనుకుందాం. ఇప్పుడు a.print అని నేను ఇస్తే మనకి ఏం ప్రింట్ అవుతుంది, 10 ప్రింట్ అవుతుంది, ఎందుకంటే ఈ టాస్క్ ప్రింట్ అవుతుంది అండ్ దీనికి ఏం తెలియదు, ఎందుకంటే ఈ పర్టికులర్ క్లాస్ని ఇది యాక్సెస్ చేయలేదు, దీంట్లో ఉన్న కంటెంట్స్ని ఇది చేయగలుగుతుంది. సో ఇక్కడ 10 అని మాత్రం మనకు ప్రింట్ అవుతుంది. అది b.print చేసినప్పుడు మనకి ఈ లైన్ ఎగ్జిక్యూట్ అయ్యి మనకి ఈ బీది ప్రింట్ అవుతుంది అనమాట 20 అని, అంతే. ఇలా మనము సేమ్ నేమ్ యూజ్ చేసినప్పుడు దీన్ని ఓవర్ రైడ్ చేసేస్తామన్నమాట. పేరెంట్ క్లాస్లో ఉన్న కంటెంట్స్ అన్నిటిని మనము ఓవర్ రైడ్ చేస్తాం మనము సేమ్ నేమ్ యూజ్ చేస్తే, అంతే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మన సెమీకండక్టర్. థ్యాంక్ యూ.